గాయస్ ఇదైతే ఓటింగ్ అనాలిసిస్ గత 2 days లో ఎవరు ఎక్కువ ఉన్నారో ఇప్పుడే ప్రజెంట్ ఎవరు ఎక్కువ ఉన్నారో క్లారిటీగా చెప్తా. గత 2 days ని చూసుకుంటే కళ్యాణ్ వచ్చేసి అందరిలో టాప్ లో ఉండేది 22% లో ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే తనుజ వచ్చేసి టాప్ లో ఉన్నది. ఇది ఎందుకంటే కళ్యాణ్ కి నిన్న పిరమిడ్ కట్ లో భరణి శ్రీజకి జరిగిన టాస్క్ లో సంచాలక ఫెయిల్ అయ్యారు కదా, అక్కడ కొంచెం ఆర్గ్యూ వల్ల కళ్యాణ్ ఓట్లు అనేది లీస్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ తనుజ ఉంది, సెకండ్ కళ్యాణ్ ఉన్నారు, థర్డ్ వచ్చేసి సంజన గల్రాని ఉంది. సంజన గల్రానికి ఇమానియల్ కెప్టెన్ కదా, ఇమానియల్ ఓట్లు కూడా సంజన గల్రాని పడడం వల్ల తను థర్డ్ ప్లేస్ లో ఉంది. ఫోర్త్ ప్లేస్ లో వచ్చి డెమాన్ పవన్ ఎందుకు ఫోర్త్ ప్లేస్ కి వచ్చాడంటే, ఫిఫ్త్ సిక్స్త్ నుంచి ఎందుకు ఫోర్త్ ప్లేస్ వచ్చారంటే నిన్న జరిగిన టాస్క్ లో వీడు మొగాడ్రా బుజ్జి అన్నట్టు ప్రతి ఒక్క టాస్క్ విన్ అయ్యి చూపించారు. దానివల్ల అసలు పవన్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. ఫిఫ్త్ వచ్చేసి రీతు ఉంది, అది కూడా రీతు పవన్ సపోర్ట్ తోనే వస్తుంది రీతుకి. సిక్స్త్ ప్లేస్ లో వచ్చేసి మన రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ని మీరు తక్కువ అంచనా వేయకండి, రాము రాథోడ్ ఎప్పటికీ మన ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్ మారేది కూడా తెలియదు వీకెండ్ లో. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఉన్నది మన గౌరవ్ గుప్తా, దువ్వాడ మాధురి. వీళ్ళైతే ఫైనల్ కి లాస్ట్ కి వీళ్ళిద్దరి మధ్యలో చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే రీతు కిందికి వచ్చే అవకాశాలు కూడా ఉంది. ఎలిమినేషన్ రౌండ్ లో మన దివ్యల మాధురికి రీతుకి జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎలిమినేషన్ రౌండ్ లో వీళ్ళిద్దరికి జరిగితే మన తనుజ వచ్చేసి తనకున్న డైమండ్ పవర్ తో ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ని యూజ్ చేసి రీతుకి సేవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని క్లారిటీగా చెప్తున్నా. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో పిన్ టు పిన్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసా, వెళ్ళి చూడండి. అలాగే ఫాలో కొట్టి ఈ వీడియో షేర్ చేయండి.